బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 1,50,000 మందికి లబ్ధి చేకూర్చామని ముఖ్యమంత్రి అన్నారు. చాణక్య స్వయం ఉపాధి పథకం కింద తొలి విడతగా నిరుద్యోగ బ్రాహ్మణులకు 30 కార్లను పంపిణీ చేశారు. పేద బ్రాహ్మణులు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశంలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చాణక్య లబ్ధిదారులు సంతోషం వెలిబుచ్చారు. లో కూడా పురోహితులు కూడా ఆదాయం తగ్గిపోయి చాలా వరకు పేదరికంలోకి వెళ్లారు. ఒకప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అన్ని కూడా బ్రాహ్మిన్స్ ఉండేవారు. నాలెడ్జ్ కి మారుపేరుగా ఉండి ఈ రోజు ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. అందుకే దీన్ని గుర్తించి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మిన్స్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి టు స్టార్ట్ విత్ 30 మంది బెనిఫిషరీస్ 2,20,00,000 రూపాయలు. ఇది ఒక శుభ దినం. ఇన్ని రోజులు డ్రైవర్ పనిచేసినందుకు ఇప్పుడు ఓనర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఆటో డ్రైవర్, కారులో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్. నేను ఇదివరకు డ్రైవర్గా చేశాను. చంద్రబాబు నాయుడు వలన మాకు స్వయం ఉపాధి కలిపింది. వేమూరు సూర్య గారు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను డ్రైవర్గా చేశానండి. మేము ఇప్పటిదాకా బండికి ఓనర్ అవుతాం ఇప్పటిదాకా ఎప్పుడు ఊహించలేదండి. అది చంద్రబాబు నాయుడు దయ వల్ల, నా సార్ దయ వల్ల మేము ఈరోజు సొంత కారు నడుపుకుని మేము స్వయం ఉపాధి పొందడానికి అవకాశం దొరికిందండి. మాకు ఇట్లా బ్రాహ్మణ దీని నుంచి కారు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉందండి. ముందు నుంచి డ్రైవర్ పని చేస్తున్నారు మా ఆయన, అందుకే మా కారు ఇచ్చిన వల్ల సంతోషంగా ఉందండి. మాకు ఇలాగ కార్పొరేషన్ ద్వారా ఇలా కారు శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇన్నాళ్ళు ఈయన వేరే వాళ్ళ కార్లకి డ్రైవర్ కింద వెళ్ళేవారు. ఇప్పుడు మాకంటూ ఒక సొంతంగా కారు ఉంది కానీ ఒక గుర్తింపు కూడా ఉంది.